ఇది ఎక్కడో కొడుతుంది సీనా. గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. అమ్మ నిజంగా చెప్తున్నా, ఇంకొకసారి ఫ్రెండ్స్ అస్సలు నమ్మొద్దు. పోదాం రా, బయటికి వెళ్దాం రా, పదరా రెడీగా అంటే ఇట్లా రెడీ అయినా. ఏడికి తీసుకొచ్చి తెలుసా వీళ్ళు? చూడండి, అద్భుతం, ఫెంటాస్టిక్. నాకు అస్సలే ఇవంటే పిచ్చి పిచ్చిగా భయం. వీళ్ళు పట్టుకొచ్చి ఇప్పుడు నన్ను ఇవన్నీ ఎక్కిద్దామని ప్లాన్ చేస్తున్నారు. నేను చెప్తున్నా వైరల్ అయిపోతా. నాకు భయం వేస్తుంది. ఏమైతుందన్నా? నాకు భయం వేస్తుంది. నా ప్రమేయం లేకుండా టికెట్లు తీసేసి రండ్రా పోదానరా అని చెప్తే ఏదో సినిమాకో అట్లీస్ట్ జూకో అనుకున్నా. అమ్మ ఇది మరీ దారుణంగా ఉంది. ఆ రోలర్ కోస్టర్ చూస్తేనే నేను సగం చచ్చిపోతా. ఏవుడా పాము అరుపులు ఇక్కడికి వినిపిస్తున్నాయి. బేసిక్గా వాళ్ళు అరుస్తుంటే నేను చచ్చిపోతా భయ్యా. నా వల్ల కాదు ఇది. ఏను నా ఫ్యూచర్ తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. ఇన్సూరెన్స్ అవుతుంది, ఏదో చేసే తప్పదండి. నేను పక్కా చచ్చిపోతే ఈరోజు. ఇందులో డబ్బులు కట్టి ప్రాణాల మీద దిగించడానికి ఇంతమంది వచ్చారా మీరు? ఇంట్లో ఏం పనులు పాటలు లేవరా మీకు? గుడ్డోడు చూడు, నాకన్నా ధైర్యంగా ఉన్నాడు. లాస్ట్ నేను ఎట్లే మిగులుతా అనుకుంటా ఈరోజు. సార్ అది ఫియర్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. నా ఓ పని చేయండి రా, ఇక్కడ పోస్ట్ మార్టం చేసిన నాకు డైరెక్ట్ పని అయిపోద్ది. సిర్ఫ్ ఈ ట్రాక్ చాలు నాకు ఫిడ్స్ రానికి. రే వాళ్ళు మనుషులా లేకపోతే ఏందిరా? ఇస్రేసుడే ఏందిరా? రే పైసలు ఇచ్చి మరి దూల తీర్చుకోవడం అంటే ఇదేరా? రింగా రింగా రోసెస్ కాటన్ ఇన్ ద నోసెస్. అక్కడ ఎక్కేసి దిగుతున్నారు వీళ్ళందరూ. వాళ్ళ ఫేసులు చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఈ పిల్లకాయలు ఎక్కారు, చూద్దాం వీళ్ళ పరిస్థితి ఏమైంది. డాన్సులు చేస్తున్నారు. ఇప్పుడు రిటర్న్ లో వచ్చేప్పుడు వీళ్ళ ముఖ చిత్రాలు చూద్దాం. ఇక్కడ నిల్చొని మంచిగా అవుతున్నాయి కానీ నాకు లోపల తడిసిపోతుంది. ఈ పిల్లకాయలు అది ఎక్కొచ్చి ఏం లేదు తేజు పిచ్చలేయటం అని అంటున్నారు. ఏం లేదు కదా, అందుకే ఎక్కలేదు. అది మన తెలుగు. ఏదైనా ఉంటే అప్పుడు చెప్పండి. యూ కాంట్ చీట్ మీ. మొత్తం మా సంత మొత్తం ఎక్కడ లేని స్క్రాప్ అంత తినే ఉంది. ఎంత ఉంది? ఒరే ఇది ఇంద్ర ఇంత పొడుగుంది. ఏం చేస్తారా దీడ మనుషుల్ని? బ్రో అక్కడ నుంచి జరిగిపోమని చెప్తున్నారు. బ్రో సౌండ్ వస్తుంది, చూసినావా నువ్వు? ఏంద్రా అది? దీని పేరు భోఫ్లాస్ అంటారు. మీరు ఎంజాయ్ చేస్తున్నారా చావుని? A few minutes later. నిన్ను వీడని నీడను నేనే కలగా మెదిలే. ఓకే పేట్రియట్ అంట. ఖచ్చితంగా నా పని వస్తాం ఈ రోజు. వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. ఫైనల్లీ నాకు మస్తు భయం వేస్తుంది. ఖచ్చితంగా నా పరిస్థితి ఏంది చూద్దాం. వాడు చూడు ఇది కదిలేలోపే చచ్చిపోయేటట్టున్నాడు. Much later. 65 mph అంట, అంత స్పీడ్ లో పోయింది. నేను మధ్యలో అవుట్ అసలు. అమ్మో నాకు ఇంకా ఇప్పుడు తిరుగుతుంది తల. దిమ్మ తిరిగేస్తుంది. బ్రో అది బాగుందా బ్రో? అది బాగుంటే పెళ్లి చేసుకో బ్రో, నాకు వద్దు. ఇద్దరు మోటివేషన్ ఇచ్చేవాళ్ళే. ఎప్పుడు వర్క్ ఆన్ చేస్తూ చేయాలి. ఇప్పుడు కనిపిస్తున్నాయి ఎక్స్ప్రెషన్స్. కళ్ళతో ఉంటే ఎక్స్ప్రెషన్ కనిపిస్తలేవు కదా. ప్రతోడు మోటివేటర్ అయిపోతాడు. ఒరే అది ఏంది అసలు? టికెట్ టు హెల్ అది డైరెక్ట్. ఈ హెల్లులలో నాకు వద్దురా. అది స్లో ఉందా బ్రో? అంత మంచి అంత స్పీడ్ తిరుగుతుంటే అది నా కంట్రోల్లో ఉంటది. సో ఫైనల్ ఇదైతే ఎక్కడికి వచ్చినాను. ఇది కొంచెం సింపుల్ గా అనిపించింది, కాకపోతే హైట్ ఎక్కువ ఉంది.
గుండె దడ పుడుతుంది. అలాంటప్పుడు రాకూడదు. Much later. ఇప్పుడే ఎక్కి దిగినా మనకి మస్తు ధైర్యం వచ్చింది. ఇది ఎక్కిన తర్వాత అంటే ఇది ఈజీగా ఉంది అనుకోండి. యాక్చువల్లీ చిన్నపిల్లలు ఎక్కుతున్నారు, సిగ్గు అనిపించింది. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. బట్ దట్స్ ఓకే, మనకు భయం ఇంపార్టెంట్, పిల్లల పెద్దలా కాదు. సో ఒకటి కనిపిస్తుంది కదా రింగ్, ఈ బకెట్లో ఉన్న రింగ్స్ ఒక్క రింగ్ దాంట్లో పడితే వెనకాల ఉన్న బొమ్మ ఇస్తారంట. చూద్దాం. ఒకటోసారి రెండోసారి మస్తు వేసినామో ఒకటి కూడా వల్లేదు. క్రేజీ. కింద పడాలా? జస్ట్ మిస్రా. ఆడ అప్పటికి చెప్పిండు దాని మీద ఆగొద్దు కింద పడిపోవాలని. వాడు ఏది చెప్పిండు అదే అయింది. మస్తు పడే షార్ట్లు కానీ ఇచ్చా. A few minutes later. పక్కా పడతా. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? వీళ్ళు చూసారా మెల్లగా హాలోవిన్ స్టార్ట్ అవుతుందన్నమాట. హాయ్ గాయ్స్. వామ్మో ఆయనా, ఇప్పుడు ఎవరెవరు ఎక్కుతున్నారు? 4 ఎక్కేయండి మీరు. నేను వీడియోలు బాగా తీస్తా బ్రో, మీ ఇద్దరిని నేను చాలా బాగా తీస్తా వీడియోలు. ఏదో ఎట్టకారాలు వద్దు. అమ్మ భయ్యా నా వల్ల కాదు, మీరు వెళ్ళిపోండి. వీళ్ళని పంపించేసాను అన్నమాట, మంచి ధైర్యం చెప్పి పంపించినాను. నేను ఇక్కడ ఉండి మంచిగా వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాను, అందుకే నేను వెళ్ళట్లేదు. యా, నా పరిస్థితి ఎట్లుంది తెలుసా ఇప్పుడు? లేడీస్తో షాపింగ్ వెళ్తే జెంట్స్ అందరూ ఒక పక్కన చైర్ తీసుకొని కూర్చుంటారు చూసినావా? సేమ్ అదే పొజిషన్, వాళ్ళు ఎక్కుతున్నారు నేను కూర్చుంటున్నాను. అట్లా ఉంటుంది మనతో. ఇక్కడికి వచ్చి 1 year అవుతుంది కానీ స్టిల్ వీళ్ళు నాకు ఇంకా మనుషుల్లాగా కాదు, ఏదో గ్రాఫిక్స్ లాగా కనిపిస్తారు. పాపో దేవుడా, నాకు ఇక్కడ నుంచి భయపేస్తున్నాడు ఆయన. ఎక్కుతున్నారా మీరు? బ్రేక్ డాన్స్ జాతరలో ఉంటది కదా, అందరికి తెలిసిందే. ఆల్ ద బెస్ట్. బాగా ఎక్కండి. వద్దొద్దు బాగా ఎక్కండి. నా పేరు ఎప్పుడు మీరే ఎక్కేయండి. మీరు అలా ఎక్కేయండి, నేను ఇక్కడ హాయిగా కూర్చొని సేద తీరుతాను. అయినా వీళ్ళకేం తెలుసు, కూర్చొని ఎంజాయ్ చేయడంలో ఉంటే మాత్రం వేరే లెవెల్. భయం అయినప్పుడు ఇట్లాంటి మాటలు వస్తాయి అనుకోండి. అలా చెప్పు. సరిపోతున్నా వెనక ఎక్కిపిస్తారు నాతోని, నాకు భయం వేస్తుంది. బాయ్ బాయ్ బాయ్. ఎక్కినాను, భయం వేస్తుంది, చూడాలి ఏమవుతుందో. ఏం కాదు కదా, ఫోన్ చాలా గట్టి పట్టుకుంటాను నా ఈ రైట్ హ్యాండ్ పట్టుకో. నువ్వు భయపడకు ఏమి. బ్రో మీకు భయం అయితే చేపట్టుకోండి గట్టిగా. స్టార్ట్ అవుతుందా? నాకు చాలా భయం. తిరుగుతుంది స్టార్ట్ అయింది. అమ్మా ఎట్లా తిరుగుతుంది? ఎంత ఫాస్ట్ చెప్తుంది ఒకసారి. ఈజీ ఉంది ఇది. అయ్యా ఈజీ ఉంది ఇది. ఇప్పుడు హైట్ లేపిండు వీడు. కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నా నాకు. చచ్చిపోతున్నాను ఇక్కడే. వద్దు అయిపోయి నేను కళ్ళు మూసుకొని నాకు తెలియదు ఏమైతే నాకు తెలియదు. నన్ను తీసుకెళ్ళిపోండి. నేను ఎక్కడ వద్దండి మాట. అమ్మా దేవుడా, మమ్మీ నేను ఇండియాకి వెళ్ళిపోతా. అరే 3 minutes వద్దు ఆపేసి గొంతులు చల్లగైతే గడుపులో. అరే వద్దు మమ్మీ. అరే చచ్చిపోతున్నా. అరే వద్దు, అరే నిజంగా ప్రామిస్ చెప్తున్నా వల్ల కాదు. అన్నా అరే వెళ్ళిపోతా. అమ్మా డన్నా మళ్ళీ ఒకసారి ఎక్కుతావా? ప్రామిస్ చేయబట్టుకో.
ఏమైంది అలా స్ట్రక్ అయిపోయావు? అరిచి గోల గోల చేసేసావు. బయటకు వచ్చి నేను లెఫ్ట్కి వెళ్ళిపోతున్నాను, నన్ను పట్టుకుని నేను లెఫ్ట్కి వెళ్ళిపోతున్నాను అమ్మో అంట. 2000 years later. చెప్పండి రా, చచ్చిపోమంటారా చెప్పండి, ఒక దెబ్బలో చచ్చిపోతాను. ఇట్లా ఊకుకి ఎక్కించి చంపేయకండి నా రైడ్. అదేదో వూల్ఫ్ అంట, దాని పేరు కూడా నాకు అన్నీ వస్తలేదు. అది మొత్తం స్పీడ్ బ్రేకర్స్ ఉన్న ఒక రోడ్ మీద ఫాస్ట్గా ఒక 50-60 కిలోమీటర్ల స్పీడ్తో పోతే ఎట్లుంటుంది అట్లుంది. అమ్మా అది మొత్తం గొంతు నుంచి చెస్ట్ ఇదంతా అదురుతుంది. అది ఎక్కిలు బాగుందంటే నాకు అర్థం కాదు. నవ్వుతున్నప్పుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. ఇది థ్రిల్ కాదురా, ఇది కిల్ రా. ఇది ఇప్పుడు ఇంకొక దగ్గరికి పట్టుకెళ్తున్నాను. ఇది రోలర్ కోస్టర్ అంట. వామ్మో, ఇది హైదరాబాద్ అంత పెద్ద ఉంది. దేవుడా, నేను ఇంకెక్కాను, నేను చెప్పేసిన నేను ఇంకెక్కాను. ఎందుకంటే మళ్ళీ డ్రైవ్ చేయాలి పోయేటప్పుడు. నేను గిక్కుకొని అంత ఆగం చేసిందంటే ఇక వీళ్ళు పోనీ కూడా స్కోప్ లేదు. వీళ్ళ కోసం ఆలోచిస్తున్నా అంతే, నాదేం లేదు. లేకపోతే ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇక్కడ మాంబా అని అనిపిస్తుంది కదా, అమ్మో ఘోరంగా ఉంది ఇది. అసలు ఆల్మోస్ట్ ఒక 1/4 మైల్ ఉండొచ్చు బాబు. మామూలు లేదు, ఇది చాలా పెద్ద ఉంది. అందుకే వాళ్ళకి ధైర్యం చెప్పినా నేను కూర్చున్నాను. రే ఎవర్రా మీరంతా? ఏదో ఈవినింగ్ హాలోవీన్ ఈవెంట్ ఉందంట. సో ఇప్పటికి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. చూడండి, స్మోక్ ఎఫెక్ట్, మొత్తం దయ్యాల్స్ అంతా. పెద్ద బొమ్మ వచ్చేసింది. ఇప్పటి నుంచి పికాచు సాగుడేస్తున్నారు నన్ను. నీకు పికాచు కావాలొద్దా? మరి ఇప్పుడు కొంచెం యాటిట్యూడ్ ప్రదర్శిద్దాం. చెప్పి కొట్టడంలో ఉండే కిక్కే వేరప్ప. వెనుక చూస్తున్నారు కదా, బొమ్మలు కొడితే అన్ని పగిలిపోయినాయి, ఇరిగిపోయినాయి. ప్రైజులు, కాకపోతే అన్ని బొమ్మలు. మనం ఏం చేసుకుంటాం, గర్ల్స్కి ఇస్తే ఎంజాయ్ చేస్తున్నారు. సో అట్లా అన్ని తిరిగేసినాము, బాగానే ఎంజాయ్ చేసినాం. చెప్పాలంటే నేను అసలు జీవితంలో నేను ఇది ఎక్కలేనేమో అని అనుకున్న రైడ్లు కూడా ఎక్కినాను ఇవాళ. బట్ భయపడుతూ ఎక్కినాను. ఏదైతే ఏంది ఎక్కినా, నేను ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ఎక్కినా అని చెప్పి. సో పర్ హెడ్ వచ్చేసి అరౌండ్ $40 ఏమో పడుతుంది. అండ్ ఇది సమ్మర్ అయిపోయింది కాబట్టి ఈరోజు వాటర్ రైడ్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. బేసిక్గా వాటర్ రైడ్స్ ఉంటే ఇంకా మజా వచ్చేది. సో క్యాన్సర్స్లో ఉన్న వాళ్ళు, మిజోరీలో ఉన్న వాళ్ళు, స్టూడెంట్స్ ఎవరైనా వీకెండ్లో మంచిగా రీఫ్రెష్ అవ్వాలంటే అట్లా వచ్చేయండి ఈజీగా. చాలా మంచి ప్లేస్. వరల్డ్స్ ఆఫ్ ఫన్ చాలా మందికి తెలిసే ఉంటుంది బేసిక్గా. సో వచ్చేయండి, చిల్ అయిపోండి మంచిగా. సో ఇంకేంటి మరి, నేను వస్తాను, బాయ్. చూడండి ఇయ్యాల వేషాలు వేసుకొని ఎలా పోతున్నారు. Come on! Woo! Yeah! Come on! Yeah! Come on! Come on! Yeah! Come on! What hell is going on here? What do you think of this?